హలో ఫుడీస్. ఈరోజు చాలా ఈజీగా అండ్ దెన్ క్విక్గా ఒక పాస్తా ఎట్లా చేయాలో చూద్దాము. ఈ పాస్తాకి ఫస్ట్ మనము హాట్ వాటర్ మరగబెట్టుకున్న తర్వాత వాటిలో ఇట్లా మనము పాస్తా పెట్టుకోవాలి. సో కొద్దిగా వాటర్ అనేది హీట్ అయిన తర్వాత ఇట్లా బెండ్ చేసుకుంటే ఆ, వీటిని మొత్తము మన పాత్రలోకి వెళ్ళే విధంగా వీటిని సెట్ చేసుకోవాలి. అదేవిధంగా మంట కూడా హైలో పెట్టుకోవద్దు, దీనికి మీడియంలో పెట్టుకోండి. సో దట్ మనకు ఇవన్నీ మాడిపోకుండా ఉంటాయి పాస్తా. సో ఇట్లా మనము సెట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకు పాస్తా స్టిక్ కాకుండా ఉంటుంది ఒకదానికొకటి. సో మనం మొత్తం పాస్తాని మన పాత్రలోకి పెట్టిన తర్వాత ఒక 3 to 4 minutes కుక్ చేస్తే చాలు, లేదంటే మ్యాక్సిమం 4 to 5 minutes అనమాట. 4 to 5 minutes అట్లా కుక్ చేసుకున్న తర్వాత వాటిని మొత్తం వాటర్ అంతా తీసేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంతో నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని, సో ఇది బాగా మనకు కరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని, అంటే మన నూడిల్స్ సరిపోయే విధంగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోండి. సో ఇవన్నీ బాగా ఉడకబెట్టుకోండి. సో మనము స్టిర్ ఫ్రై అంటాం కదా, ఆ విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా కారపొడి యాడ్ చేసుకోండి. సో మన దేశీ నూడిల్స్ మాదిరి. ఇక్కడ అమెరికాలో అయితే చాలా వరకు చీజ్ అండ్ దెన్ మ్యారినారా సాస్ వేసుకుంటారు. మ్యారినారా సాస్ అనేది ఏంటంటే టమోటా సాసు. ఇక్కడ మనము మన ఇండియన్ స్టైల్లో చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. ఇట్లా కొద్దిగా మనకు వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తర్వాత మనము అక్కడ వడబెట్టుకున్న మన నూడిల్స్ని యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అంతే, చాలా ఈజీ, చాలా క్విక్గా ఇది చేసుకోవచ్చు. మనకు హెల్త్ బాగాలేనప్పుడు, లేదంటే ఇంకొక విధంగా మనము టైం లేనప్పుడు. సో మీకైతే ఈ క్విక్ రెసిపీ నచ్చిందనుకుంటాను. హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ అవర్ వీడియోస్. మన వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవన్నీ మనకు సాస్ ఇవన్నీ ఆప్షనల్. అదేవిధంగా టొమాటో సాస్ ఇవి కూడా వేసుకోవచ్చు. ఇది సాయి సాస్ కూడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. థ్యాంక్ యూ గైస్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్.